ఎస్ఆర్ క్రియేషన్స్ ప్రేక్షకులకు వీక్షకులకు శ్రీ విశ్వావసు నామ నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ విశ్వావసు 60 సంవత్సరాలు ప్రభవాది షష్ఠి సంవత్సరాలలో మనకు 39వది. ఒక పురాణ కథనం ప్రకారం సంవత్సరాలన్నీ కూడా ఈ 60 సంవత్సరాలు కూడా నారద మహాముని పిల్లలుగా చెప్తారు. మనము లౌకిక దృష్టితో చూసి నారదుడికి పిల్లలు పుట్టారన్నట్టుగా భావించకూడదు. పురాణాల్లో ఏది చెప్పినా కూడా దానికి అంతరార్థం వేరే విధంగా ఉంటుంది. ఇతిహాసాలు, భారత భాగవతాది గ్రంథాలు అర్థం చేసుకోవడం కష్టం అవుతే పురాణ రూపంలో కొన్ని కథల్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. వాటి ద్వారా కొన్ని విషయాలు తెలుసుకోవచ్చు అని. దానికి అంతరార్థం వేరేగా ఉంటుంది. దానిని తెలుసుకోవాలి తప్పితే, నిగూఢార్థాన్ని తెలుసుకోవాలి తప్పితే, పైకి నారదుల వారు మహాముని, ఆయన త్రిలోక సంచారి, ఆయన అన్ని వివరాలు సేకరించి, ఇప్పుడు మన గూగుల్ అన్నట్టు ఆయన అన్ని వివరాలు, అందరి వివరాలు సేకరించి ఎవరికి కష్టం వస్తే తన కష్టంగా భావించి భగవంతుడి దగ్గరికి వెళ్ళి, బ్రహ్మ కావచ్చు, శివుడు కావచ్చు, విష్ణువు కావచ్చు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళ కష్టాలు చెప్పి పరిహారార్థాలు తీసుకుని వచ్చి మళ్ళీ ఎవరికి కష్టం ఉందో వాళ్ళకి తెలియచేసిన వ్యక్తి. అలాగే ఎక్కడ దుష్టత్వం ఉందో హిరణ్యకశిపుడు లాంటి వాళ్లకు ప్రబోధ చేశాడు. నాయన ఇది తప్పు, ఇది ఒప్పు అని రావణాసురుడికి చెప్పాడు. మంచి చెడు చెప్పడం ఆయన ఉద్దేశం, నారదుల వారి ఉద్దేశం. మన ఎన్నో తెలుగు సినిమాల్లో చూపించినట్టుగా తప్పుగా ఆలోచించకూడదు నారదుల వారి గురించి. కలహప్రియుడని ఇవన్నీ కూడా ఏదో సరదాకి పెట్టినవంతే. సరే, విషయానికి వద్దాం మనము. విశ్వావసు అంటే విశ్వానికి ప్రయోజనకారి, అలాగే విశ్వానికి అంటే ప్రపంచానికి. ప్రపంచం, విశ్వము అంటే అందులో అన్నీ వస్తాయి. సకల 84 లక్షల జీవచరాలు అన్నీ వస్తాయి అందులోకి, మానవులతో సహా. వారందరికీ కూడా చాలా చక్కని సహాయకారి అని విశ్వావసునామ సంవత్సరాన్ని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఈ విశ్వావసునామ నూతన సంవత్సరం ఈసారి మనకు రవివారం, ఆదివారం నాడు వచ్చింది. సూర్యుడు గ్రహాధిపతి, ఆయన జ్యోతిషాం పతయే నమః, ఆయన ప్రత్యక్ష నారాయణుడు. ఆయన చుట్టూ ఈ గ్రహాలన్నీ తిరుగుతూ ఉంటాయి. అందుచేత గ్రహాధిపతి అయిన సూర్యుడు, మనకున్నవి 6 ఋతువులు. ఈ 6 ఋతువులు, ఈ 7 దినాలు, ఈ 7 రోజులు అన్ని ఋతువుల్లోనూ వస్తాయి మనకి. ఆ ఋతువుల్లోనూ 7 రోజులు వస్తాయి. ఈ 7 రోజుల్లోనే ఏదో ఒక రోజు ఉగాది రావాలి, 8వ రోజు అంటూ లేదు గనక ఆదివారం వచ్చింది ఈసారి. ఈ ఆదివారం గ్రహాధిపతి, జ్యోతిషాధిపతి, సకల జీవ చరాచర కోటికి ప్రత్యక్ష భగవానుడైన సూర్యనారాయణుడు ఆదివారం, ఆ రోజు దివాకర దినం రోజు ఈ విశ్వావసునామ నూతన సంవత్సరం ప్రారంభం అవుతున్నది గనక సస్యశ్యామలంగా, దేశాలన్నీ కూడా యుద్ధాలు లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో మానవులందరి మధ్య చక్కని సుహృద్భావ వాతావరణంతో ఉంటుందని పండితులు చెప్తున్నారు. ఈ ఉగాది నాడు ఏం చేయాలి? తెల్లవారుజామున లేవాలి, సూర్యోదయానికి ముందే లేవాలి. పండితులు చెప్పిన ప్రకారం సమయం చూసుకొని చక్కగా తలంటి స్నానం చేసుకుని, వీలుంటే కొత్త వస్త్రాలు ధరించి, మొదటి రోజు గనక నూతన వస్త్రాలు ధరించి భగవంతుని ప్రార్థించి చక్కగా దేవుడి దగ్గర దీపం వెలిగించుకుని 6 రుచులతో ఉన్న పచ్చడి, ఉగాది పచ్చడి, అది రోజు చేసుకోం, ఉగాది నాడే చేసుకుంటాం. ఆ రోజు ఉగాది పచ్చడి సేవించిన తర్వాత మిగిలిన మన కార్యక్రమాలు చక్కగా చేసుకోవడము, పిండి వంటలతో బంధుమిత్రులతో ఆ రోజును ఆనందంగా గడపటము. అలాగే ఉగాది పచ్చడి సేవించేటప్పుడు చదవాల్సిన ఒక శ్లోకం ఉంది. యద్వర్షాదౌ నింబసుమం శర్కరాలంఘృతైర్యుతం భక్షితం పూర్వయామేతు ప్రదతాతి సుఖం పరం శతాయుర్వజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబకందళ భక్షణం. ఈరోజు మనం సేవించే 6 రుచులు: మామిడికాయ ముక్కలు, అరటిపండు, కొత్త చింతపండు రసం, కొత్త బెల్లం, వేప పువ్వు,
చెరుకు ముక్కలు, ఈ 6 కలిపిన పచ్చడి సేవిస్తాం మనం. చింతపండు రసం, దానిలో ఉండే పులుపు వేరు. ఆ పులుపు వలన కడుపులో ఉండే ఎన్నో రకాల క్రిములు నశిస్తాయట. అంటే అవసరం లేని క్రిములు ఇప్పుడు అందరికీ ఉదర వ్యాధులు ఎక్కువ అవుతున్నాయి. మన దక్షిణ భారతదేశంలో చింతపండు వాడకం ఎక్కువ. ఇక్కడ ఉన్న పరిస్థితులకు చింతపండు, దానికి సంబంధించిన వస్తువులు తినాలి. తింటే కడుపుకి చాలా మంచిది. అందుకే మనకు చారు అలవాటు. భోజనం చివరలో చారు తప్పనిసరిగా స్వీకరిస్తారు. ఇంగువ, కరివేపాకు, ఎండుమిరపకాయ, ఆవాలు, నేతిలో పోపు, ఈ పసుపు, ఉప్పు ఇవన్నీ కలిసిన చారు సేవించటం వలన అంతకుముందు భుజించిన పదార్థాలన్నీ కూడా జీర్ణమవుతాయి. కానీ చింతపండు తీసుకోవాలి. బెల్లంలో ఇనుము ఉంటుంది, ఐరన్. ఇది శరీరానికి చాలా అవసరం. ఈ ఇనుము తగ్గినట్లయితే శరీరంలో రక్తం హిమోగ్లోబిన్ తగ్గిపోతుంది. హిమోగ్లోబిన్ తగ్గిపోతే చాలా రకాల సమస్యలు వస్తాయి, అనీమిక్ అంటారు. అందువలన బెల్లం తీసుకోవాలి. భోజనం తర్వాత, మధ్యాహ్నం కానీ రాత్రి కానీ భోజనం తర్వాత చిన్న బెల్లం ముక్క తినడం వలన ఆరోగ్యానికి చాలా మంచిదని తెలిసింది. చెరుకు ముక్క, చెరుకులో కావలసినన్ని పోషకాలు ఉంటాయి. జింక్, కాల్షియం, మెగ్నీషియం ఇవన్నీ ఉంటాయి. మల్టీవిటమిన్ అంటామే, ఇవన్నీ ఈ ఉగాది పచ్చడిలో ఉంటాయి. ఇక వేప పువ్వు తప్పనిసరిగా తీసుకోవాలి. అందులో ఉండే చేదు కానీ వగరు కానీ శరీరానికి చాలా మంచిది. ఈ ఉగాది తర్వాత వేప పువ్వు సేకరించి నీడలో ఆరబెట్టి దానిని మిరియాలు, ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర కావలసినంత పాళ్ళల్లో వేసి దానిని పొడి చేసి పెట్టుకుని వారానికి ఒకరోజు రసంగా తీసుకున్నట్లయితే, చారులా పెట్టుకుని తీసుకున్నట్లయితే భోజనంతో ఎంతో చక్కటి ఉపయోగాలు ఉంటాయి. దానివల్ల ఎన్నో రకాల విష పదార్థాలు మన శరీరంలో ఉండే టాక్సిన్స్ అంటామే, అవన్నిటినీ కూడా ఈ వేప పువ్వు నిర్మూలిస్తుంది. ఇవన్నీ పూర్వం చేసేవారు. అవన్నీ చెయ్యక ఇప్పుడు వ్యాధులు బాగా పెరుగుతున్నాయి శరీరంలో, బయట కూడా. అందువలన ఈ ఉగాది ఈ రకంగా చేసుకోవటము. సాయంత్రం పంచాంగ శ్రవణానికి ప్రాధాన్యత ఇస్తారు. తప్పనిసరిగా పంచాంగ శ్రవణం వింటారు. రాజపూజ్యం, అవమానం, ఆదాయం, వ్యయం ఇవన్నీ చెప్తారు పండితులు. రాజపూజ్యం ఎక్కువ ఉంది, అవమానం తక్కువ ఉంది అంటే మరింత జాగ్రత్తగా ఉండాలని అర్థం. అలాగే రాజపూజ్యం తక్కువ ఉంది, అవమానం ఎక్కువ ఉంది అంటే నోరు అదుపులో పెట్టుకోవాలని అర్థం. వ్యయం తక్కువ ఉంది, ఆదాయం ఎక్కువ ఉందంటే దాన ధర్మాలు బాగా చేసుకోమని అర్థం. వ్యయం ఎక్కువ ఉంది, ఆదాయం తక్కువ ఉంది అంటే జాగ్రత్తగా ఉండు, ఖర్చులు తగ్గించుకోమని అర్థం. ఇది ఒక సంవత్సరానికి ఫలితాలుగా చెప్తారు. ఇదే ప్రామాణికం కాదు కదా. మనము దీనికి గ్రహగతులకి ప్రాధాన్యం ఇవ్వకుండా మనం ఏం చేస్తున్నాం, ధర్మ కార్యాచరణ చేస్తున్నామా లేదా, ధర్మంగా ఉన్నామా లేదా, అది ముఖ్యం. ఇవన్నీ ఎక్కువ మందిని ఉద్దేశించి చెప్పేవి కనుక వీటికి భయపడకూడదు. తాటంక యుగళీభూత తపనోడుపమండల, అమ్మవారి చెవి కుండలాలుగా ఉన్నాయట. ఏమిటి? సూర్యుడు, చంద్రుడు. ఈ సూర్య చంద్ర గతులే కదా జాతకాల్లో ఉండేవి. చంద్రుడు మనక్కారకుడు. సూర్యుడి చుట్టూ గ్రహాలన్నీ తిరుగుతూ ఉంటాయి. వీటన్నిటికీ కూడా అమ్మవారి చెవి కుండలాలుగా పెట్టుకున్నదట, సూర్యుడిని, చంద్రుడిని. అంటే మనం ఎవరిని ఆశ్రయించాలి? అమ్మవారిని ఆశ్రయించాలి. అమ్మవారిని ఆశ్రయించినట్లయితే ఆవిడ చెవి పోగులుగా పెట్టుకున్న గ్రహాలని, సూర్యచంద్రులని ఆమె అధీనంలో ఉన్నాయి కనుక మన కష్టాలు, మన భయాలు కూడా అమ్మవారే మనని కాపాడి తీరుతుంది. ఆవిడెవరు? శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు. ఆ పరమేశ్వరుడిలో సగభాగం అమ్మవారు. పరమేశ్వరుడిని ప్రార్థించాలి. శివానుగ్రహం కోసమే మనం ప్రయత్నం చేయాలి. శివానుగ్రహం కావాలంటే ఏం చేయాలి? కేవలం అభిషేకాలు, ప్రదక్షిణాలతో సరిపోదు. శివుడు దేనికి వ్యతిరేకి? విష్ణు ద్వేషానికి వ్యతిరేకి. అందుకని విష్ణువుని పూజించాలి. గణాధిపతి. ఈ పార్వతీ పరమేశ్వరులు ముద్దు బిడ్డడు, గణాధిపతి. నాయకుడిని ప్రార్థించాలి మనకు ఎటువంటి ఆటంకాలు లేకుండా ఉండడం కోసం. సర్వసైన్యాధ్యక్షుడు, సేనాధిపతి వీరి కుమారుడు. పార్వతీ పరమేశ్వరుల కుమారుడు కుమారస్వామి, సర్వసేనాధిపతి.
అందువలన ఈ కుటుంబాన్ని, శివ కుటుంబాన్ని కానీ మనం నిత్యం ప్రార్థించినట్లయితే మనకు ఎటువంటి భయాలు, ఎటువంటి కీడలు, ఎటువంటి ఆపదలు రాకుండా ఉండవని కాదు, వస్తే వాటికి పరిష్కారం పరమేశ్వరుడే చూపిస్తాడు. మనం ఏం చెయ్యాలనేది, ఎలా ఉండాలనేది ఆ పార్వతీ పరమేశ్వరులే చూసుకుంటారు. ఆ నమ్మకం మనలో ఉండాలి, అంత నమ్మకంతో కూడా ఉండాలి. దైవభక్తితో ఉన్న వాళ్ళకి కష్టాలు రాకుండా ఉండవు, వస్తాయి. వాటిని పరిష్కార మార్గం ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి స్వరూపిణి ఆవిడే చూపిస్తుంది. మనం ఎప్పుడు ఎలా పరిస్థితుల్ని ఎలా ఎదుర్కోవాలో భగవంతుడే మనకు మార్గాన్ని చూపిస్తాడు. అటువంటి నమ్మకంతో ఉన్నట్లయితే మనకి ఈ గ్రహాల స్థితుల గురించి కానీ, వీటన్నిటి గురించి కానీ ఎటువంటి భయాలు ఉండవు. అందువలన చక్కగా ఈ విశ్వావసు నామ నూతన సంవత్సర ఉగాది రోజున మనం చక్కని నిర్ణయాలు తీసుకుని, ఆ రోజే కొత్త పద్దు పుస్తకాలు తీస్తారు తెలుగువారు. వ్యాపార సముదాయాల్లో కానీ ఇట్లా శ్రీరామ రాసి మొదలు పెడతారు. అలాగే వసంత నవరాత్రులు చేస్తారు. శరదా నవరాత్రులు శరత్కాలంలో ఎలా చేస్తారో ఇప్పుడు కూడా వసంత నవరాత్రులు పేరిట అమ్మవారికి పూజలు చేస్తారు. అలాగే చాలామంది శ్రీరామనవమి వరకు ఈ 9 రోజులు కూడా రామనామ సప్తాహం చేస్తారు, రామనామ ఏకాహం చేస్తారు, లేకపోతే రామాయణ కథ గానం చేస్తారు. ఇలాగా ఈ 9 రోజులు కూడా చక్కటి కార్యక్రమాలతో గడుపుతారు. సాధ్యమైనంత వరకు ఆధ్యాత్మికంగా అన్నీ తెలుసుకుంటూ ఎస్ఆర్ క్రియేషన్స్ లాంటి చక్కటి ఛానల్స్ చూస్తూ మనసు పవిత్రంగా ఉంచుకుంటూ ధైర్యంగా ఉంటూ ఎటువంటి గ్రహ బాధలు మనకు ఆటంకం కావు మన జీవితానికి. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఎస్ఆర్ క్రియేషన్స్ ప్రేక్షక వీక్షకులకు శ్రీ విశ్వావసు నామ నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే కృష్ణా గోదావర్యోర్ మధ్యప్రదేశే సమస్త దేవతా బ్రాహ్మణః హరి హర గురు చరణ సన్నిధౌ అస్మిన్ వర్తమానస్య వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠి సంవత్సరాణాం మధ్యే శ్రీ క్రోధినామానంతర శ్రీ విశ్వావసునామ సంవత్సరే ఉత్తరాయణే వసంత ఋతో చైత్రమాసే శుక్లపక్షే పాడ్యమ్యాయాం భానువాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణే ఏవముణ విశేషణ వశిష్టాయాం శుభతిథౌ సమస్త లోకస్య సమస్త ప్రాణికోటినాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం సమస్తలోకానాం సర్వే సమస్తలోకానాం సకల జంతు ప్రాణికోటినాం సమస్తలోకా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. స్వస్తి.